నమస్తే, నేను మీ తర్రి రాజశేఖర్. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాజీవ్ యువ వికాసం కొంతమంది లబ్ధిదారులకు ఇది శాపంగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు ఏదైతే సిబిల్ స్కోర్ ఈ యొక్క రాజీవ్ వికాసానికి ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి స్పష్టం చేసినప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదని చెప్పేసి ఇక్కడ లబ్ధిదారులు అంటా ఉన్నారు. సో అది ఎక్కడో కాదు, జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలో ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నాం. మనం మల్లాపూర్ మండలం ప్రజా పరిషత్ కార్యాలయం వద్ద ఉన్నాం. సో ఇక్కడ లబ్ధిదారులను కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఇంటర్వ్యూలు అయితే గత 2-3 రోజుల నుండి కొనసాగుతూ ఉన్నాయి. సో అక్కడ ఏమేమి అడుగుతారు, వాళ్ళ ఇంటర్వ్యూలో అసలు ఒరిజినల్స్ వెరిఫికేషన్ చేస్తుర్రా, ఆ విషయాలపై లబ్ధిదారులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే గత 2-3 రోజుల నుండి పలు పత్రికల్లో కూడా నోటీస్ బోర్డుపై సిబిల్ స్కోర్ లేని వాళ్ళ జాబితాను అతికించారని చెప్పేసి కొన్ని పత్రికల్లో కూడా రావడం జరిగింది. ఆ విషయంపై కూడా అధికారులను మనము అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకు అసలు సిబిల్ స్కోర్ లేదని చెప్పేసి జాబితాను అతికించిన విషయం ఏంటి, మరి అలాగే ఇవాళ చూసుకుంటే కూడా ఇవాళ కూడా నోటీస్ బోర్డుపై ఏదైతే ఎలిజిబుల్ ఇంటర్వ్యూకి ఎలిజిబుల్ అని చెప్పేసి వాళ్ళ లిస్టును కూడా అతికించడం జరిగిందో ఆ విషయాలపై పూర్తి క్లారిటీ తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. ప్రస్తుతానికైతే మనతో పాటు లబ్ధిదారులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం ఇంటర్వ్యూ ముగించుకొని కూడా రావడం జరిగింది. సో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లోపల అసలు ఏమేమి అడుగుతారు, ఇంటర్వ్యూకి సంబంధించిన విషయాల్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఏం జరిగింది అంటే లోపల ఏమేమి అడుగుతారు? మీకు ఎప్పుడే ఇంతకుముందు రన్నింగ్ చేస్తున్నారా షాప్, అంటే ఏ బిజినెస్ పెట్టిర్రు అని అడిగారు. ఆ తర్వాత ఏం రన్ చేస్తున్నారు అని అడిగారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు అని అంటే ఎక్స్పీరియన్స్ ఉందా ఇవన్నీ అడిగారు. అంతే. అయితే మరి ఏమైనా సర్టిఫికేట్స్ ఏమైనా తీసుకున్నారా వాళ్ళు? మీ ఏమైనా అప్లికేషన్ ఫామ్ తీసుకున్నారు అంతే, సర్టిఫికేట్స్ ఏం తీసుకోలేదు. మీరు దేనిపై పెట్టుకున్నారు లోన్? మ్యారేజ్ బిజినెస్ పెట్టినా. ఎన్ని లక్షల వరకు ఉంటుంది? 3 to 4. అంటే ఇప్పుడు మీరు పెట్టుకున్న అప్లికేషన్ 3 లక్షలు అన్నట్టు. ఓకే, మరి అంటే ఇప్పుడు ఎలిజిబుల్ లిస్ట్ అయితే అంటేసారు కదా, ఆ ఎలిజిబుల్ లిస్ట్లో మీ పేరు ఉందా? ఉంది, ఎస్ అని ఉంది. ఎలిజిబిలిటీ మీకైతే ఇప్పుడు లోన్ వస్తాయని కొద్దిగా నమ్మకం అయితే వచ్చింది ఏమన్నా? ఉంది. ఓకే, థ్యాంక్ యూ అండి. అయితే ప్రస్తుతం మనతో పాటు మరొక లబ్ధిదారుడు ఉన్నాడు. ఇంటర్వ్యూను అటెండ్ అయిన తర్వాత అంటే లోపల ఏమేమి అడుగుతున్నారు ఆ విషయాలు అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న అసలు మీ పేరు? నా పేరు ప్రణయ్. ఎక్కడ మీరు? ఇది మల్లాపురం మండలం చిట్టాపూర్ గ్రామం. ఓకే, అంటే లోపల ఏమేమి అడుగుతారు? మీరు దేనిపైన పెట్టుకున్నారు, మీకు దీంట్లో ఏమన్నా ఎక్స్పీరియన్స్ ఉన్నదా, ఇంతకుముందు మీకు ఏమన్నా వర్క్ చేస్తున్నారా, ఏంది అది అని చెప్పి ఏదైతే ఏ స్కీమ్ అయితే మేము పెట్టినామో దాని మీద డీప్గా అడగడం జరిగింది లోపల. మీరు అంటే ఇప్పుడు ఇంటర్వ్యూకి రాకముందు ఇక్కడ బయట లిస్ట్ అంటేసారు కదా, ఆ లిస్ట్లో మీ పేరు ఉందా మరి? అవును, ఉంది. అసలు ఈ లిస్ట్కి సంబంధించి మీరు అడిగిరా మరి అధికారులను ఏమన్నా ఆ లిస్ట్ ఎందుకు అంటేసారు అని చెప్పేసి? అడిగితే వాళ్ళు కూడా చెప్పిళ్ళు, ఇది ఏదైనా మీరు అప్లై చేసుకున్న లిస్ట్ దాంట్లో మేము ఎలిజిబిలిటీ లిస్ట్ తీసి దాన్ని అతికించడం జరిగింది అని చెప్పింది. ఓకే, అంటే ఇప్పుడు మీరు ఏ లోన్కి అప్లై చేసుకున్నా, అంటే ఎన్ని లక్షల వరకు అప్లై చేసుకున్నారు? నేను 4 lakhs లోన్ అప్లై చేసిన, జనరల్ స్టోర్ పైన అప్లై చేసిన ఉంటుంది. మీరు లోపల ఏమన్నా సర్టిఫికేట్స్ వాళ్ళు తీసుకున్నారా, ఒరిజినల్స్ కానీ, అంటే ఏదైనా అప్లికేషన్ జిరాక్స్ ఫామ్ కానీ లేకుంటే అప్లికేషన్ ఫామ్ కానీ ఇట్లాంటి అంటే ఏమన్నా సబ్మిట్ చేసారా వాళ్ళకు? ఈ రోజు అయితే ఖాళీ మొన్న అప్లికేషన్ ఫామ్ అయితే ఇవాళ తీసుకున్నారు. మొన్న ఎప్పుడైతే అప్లై చేసినో ఆ రోజు చెప్పి కదా ఎంపీడీ ఆఫీస్లో 3 సెట్లు ఇవ్వాలని చెప్పి అప్పుడు 3 సెట్లు జిరాక్స్ ఇవ్వడం జరిగింది. మరి లోపల ఏమైనా చెప్తుర్రా ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మీకు లోన్ వస్తుంది లేదా రాదు అనే విషయాన్ని ఏమైనా చెప్తారా? ఇప్పుడు ఏం చెప్పలేరు, మీరు ఇంటర్వ్యూ ఇచ్చారు కదా, సరే మేము ఇది మళ్ళీ తర్వాత ప్రాసెస్లో ఉంటుందని చెప్పిళ్ళు. అంటే కొద్దిగా ఏమైనా టైం చెప్పిరా ప్రాసెస్లో ఉన్నాక, అంటే ఇప్పుడు చెప్తాం కానీ ఏదన్నా మెసేజ్ వస్తుంది మొబైల్కి అట్లాంటిది ఏమైనా విషయాలు చెప్పిరా లోపల? అదేం చెప్పలేరు. June 2 నాడు ఇది ఏదైతే అప్లికేషన్ మనకు శాంక్షన్ పత్రాలు ఇస్తామని చెప్పి గవర్నమెంట్ చెప్పింది కదా, దాదాపు ఆ June 2 నాడు ఇస్తారని చెప్పి మాకు ఆశ ఉన్నది. తప్పకుండా ఇస్తారని చెప్పి ఆశ ఉన్నది. ఏదన్నా కంపల్సరీ రేవంత్ రెడ్డి గారు కానీ ప్రజాప్రభుత్వం నడిపిస్తున్న విధానం కానీ తీరు బాగుంది. ఏదన్నా మాకు వస్తుందని చెప్పి 100% గ్యారెంటీ ఉన్నది. ఓకే, ఇదండి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే అన్న చెప్తున్న విషయం ఏంటంటే అన్న ఒక 3 లక్షల లోను అప్లై చేసుకున్నాడు. సో ఏదైతే లోన్ ఉందో ఆ లోన్కి సంబంధించి వివరాలు తర్వాత వెల్లడిస్తామని చెప్పేసి అక్కడ ఉన్న బ్యాంక్ అధికారులు చెప్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇంకొక అతన్ని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నా పేరు న్యామతాబాద్ రాజ్ కుమార్, మాది ముగిల్పేట, స్వగ్రామం ముగిల్పేట.
నేను కులవృత్తిగా 18-20 సంవత్సరాల నుంచి కులవృత్తి చేస్తున్నాను. మాకు ఇప్పటివరకు ఏ గవర్నమెంట్ కూడా ఈ కులవృత్తుల మీద పెట్టింది లేదు, దాఖలాలు లేదు. ఈ ఫస్ట్ టైం ఇప్పుడు మా కులవృత్తులు ఆరకట్కల్ని ప్రోత్సహించింది. ఫస్ట్ టైం ఈ ఆరకట్కల్ని ప్రోత్సహించి ఇది పెట్టింది లిస్టు. నేను మినిమం 4 లక్షలకు పెట్టుకున్నాను. లోపల ఇంటర్వ్యూ జరిగింది. ఈ విషయాన్నే అక్కడ బ్యాంక్ మేనేజర్ గారికి చెప్పడం జరిగింది. ఇప్పుడు మాకు వస్తుంది అనే హోప్స్ తోటే మేము ఉన్నాము. కాకపోతే ఈ గవర్నమెంట్ ఏం చేస్తుందో ఏం కాదు తెలియదు. ఇంతకుముందు కేసీఆర్ హయాంలో కూడా మేము 2-3 సార్లు పెట్టుకున్నాము. మాకు మోచేతికి బెల్లం పెట్టినట్టే ఉన్నది అది. ఇప్పుడన్నా రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో అన్నా కానీ వస్తుందని మేము ఆశిస్తున్నాము. మేము ఆరకట్కలం చాలా తక్కువ, ఊరికి ఒక్కళ్ళమే ఉంటాము. కాకపోతే మేము ప్రతిరోజు మటన్ అమ్ముకొని మేము జీవిస్తూ ఉంటాము. కాకపోతే మేము కూడా ఒక వారానికి 10-20 మేకలు తెచ్చుకొని అమ్ముకుంటాము. మాకు కూడా ఒక ప్రోత్సాహాన్ని ఇస్తారని చెప్పి మేము ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో మేము కోరుకుంటున్నాము. ఇదిగిన మాకిన నీరు గార్చినట్టయితే మాకు ఏ ప్రభుత్వం కూడా ఆదుకోలేదు అని చెప్పి మేము స్పష్టంగా ఈ గుర్తింపులు మేము ఎల్లకాలం ఇలానే మేము మా పిల్లలు మా తల్లిదండ్రులు అందరం ఇదే గుర్తించుకోవడం జరుగుతుంది. కానీ మాకు ఇప్పుడైనా కనుగరించి మాకు ఈ లోన్ శాంక్షన్ చేస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాము. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూడా ఆశిస్తున్నాము. దయచేసి మాకు ఈ ఊళ్ళో ఒక్కళ్ళేమే ఉంటాం కాబట్టి, ఇద్దరం ఉంటాం కాబట్టి మాకు కూడా మీ ఆరకట్కల్ని మమ్మల్ని ప్రోత్సహించి మాకు కూడా ఊరికి ఇద్దరు ఉన్న చూసి మాకు కూడా ఎవరు ఇయ్యని లోను మీరు ఇస్తారని మేము ఆశిస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు మాకు ఇలానే ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాము. ముఖ్య కల్పన అండి, నేను ఓబ్లాపూర్ నుంచి వచ్చాను. ఇంతకుముందు లోపలికి వెళ్తే రిజెక్ట్ చేశారు మాకు. తర్వాత ఎంపీడీఓ ఆయనకి చెప్తే ఆయన తీసుకెళ్ళి రాయించి తీసుకొచ్చారండి మాకు. అంటే ఇంటర్వ్యూ అయితే అయిపోయింది? ఇంటర్వ్యూ అయిపోయిందండి. ఫస్ట్ అయితే రిజెక్ట్ చేశారు. ఎందుకు రిజెక్ట్ చేశారు మరి? మా లిస్ట్లో పేరు లేదని చెప్పారు. తర్వాత మీరు ఎంపీడీఓ గారిని తీసుకెళ్లారు. అంటే ఇంటర్వ్యూ అయిపోయింది. ఇంటర్వ్యూలో ఏమైనా సర్టిఫికేట్స్ తీసుకున్నారా? తీసుకున్నారు. మరి నేను అడిగాను, మీరు పక్కకు పెట్టేస్తారా లేకపోతే చెత్తలో వారేస్తారా సార్ అంటే, అదేం లేదమ్మా చేస్తామని చెప్పారు. ఏమో నమ్మకం అయితే మాకు లేదు. అది చెత్తలో వారేసినామని అనుకుంటాం మేమైతే, నమ్మకం అయితే లేదు మాకు. ల్యాబ్ 4 ఏం లేదు, మేమే ఫస్ట్. అసలు మా లిస్టులో పేరు ఎవరిది లేదండి మా ఓబ్లాపూర్లో. ఒక 3 2 వచ్చారు అంతే. అన్న ఐ డోంట్ నో. అయితే ఏదైతే రాజీవ్ యువక వికాసం లబ్ధిదారులకు సక్రమంగా అందుతలేదని చెప్పేసి మొన్న 2 రోజుల క్రితం ఎంపీడీఓ గారికి ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. అయితే గత 2 రోజులుగా పలు పత్రికల్లో కూడా రావడం జరిగింది. ఏదైతే ఎలిజిబుల్ లేని వారి లిస్టు అంటే సిబిల్ స్కోర్ లేదని చెప్పేసి ఏదైతే మండల పరిషత్ కార్యాలయంలో వారి జాబితాను అంటేసారని చెప్పేసి 2-3 రోజుల నుంచి వెళ్ళే స్టేట్మెంట్లు కానీ ఇవన్నీ రావడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు అడ్వకేట్ ఎర్ర రమేష్ గారు ఉన్నారు. అయితే నిన్న సోషల్ మీడియాలో కూడా మాట్లాడడం జరిగింది, ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించి కూడా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? నమస్కారం, నా పేరు ఎర్ర రమేష్, అడ్వకేట్. మాది జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం ఓబ్లాపూర్ గ్రామం. అయితే గత 2 రోజుల క్రితం అనగా మొదటగా 21 నాడు మే 21 నాడు వచ్చి ఇక్కడ ఇంద్రమ్మ ఇళ్లలో అవకతవకలు జరిగినాయని చెప్పేసి ఆర్టీ యాక్ట్ వేయడం జరిగింది. 22 నాడు కూడా రావడం జరిగింది. 21, 22 నాడు ఎంపీడీఓ గారు లేరు. 24th నాడు మళ్ళీ ఆర్టీఐ గురించి ఒకసారి కలవడానికి వచ్చిన సందర్భంలో ఈ రాజీవ్ వికాస్ మాది 26 నాడు ఇంటర్వ్యూ ఉంది సార్, మరి ఏమేమి సర్టిఫికేట్ తీసుకొచ్చుకోవాలి ఏంటి అని చెప్పేసి తెలుసుకోవడానికి మాట్లాడడం జరిగింది. అయితే ఇక్కడికి వచ్చిన సందర్భంలో మేము ఇక్కడ చూసినాం, గోడ మీద ఎంపీడీ ఆఫీస్లో ఎంట్రన్స్లో గోడ మీద కొన్ని పేపర్లు అతికేసారు. ఏంటిదంటే ఎవరైతే రాష్ట్ర ప్రభుత్వం ఇది రాజీవ్ వికాస్ ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు పేద వర్గాలకు చెందిన యువతకు ఎంప్లాయ్మెంట్ కల్పించాలని చెప్పేసి ఒక సదుద్దేశంతో ఒక పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఆ తీసుకొచ్చిన సందర్భంలో ఆర్థికంగా పేదవాళ్ళైనటువంటి చాలామంది కూడా అప్లై చేసుకున్నారు. అప్లై చేసుకుంటే ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నారో, సిబిల్ స్కోర్ తక్కువ ఉన్నదో అలాంటి వాళ్ళ పేర్లను ఇక్కడ గోడలపై అతికించి వాళ్ళ పరువు తీస్తున్నారు. ఏంటి సార్ ఇట్లా చేస్తారు, ఇట్లా గోడలపై ఎందుకు అతికిస్తున్నారు అని అడిగినందుకు ఇవి మాకు రూల్స్ ఉన్నాయి, రూల్స్ ప్రకారం మేము అతికిస్తాం బాబు అని చెప్పిండు. అయితే మన గౌరవ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు ఇటీవల చాలాసార్లు పలుమార్లు చెప్పిండు,
ఈ సిబిల్ స్కోర్ తోటి అవసరం లేదు రాజీవ్ వికాసానికి, దానికి సంబంధం లేకుండానే ఇంటర్వ్యూలు జరుగుతాయని చెప్పినప్పటికీ ఇక్కడ ఖచ్చితంగా అవసరమని చెప్పేసి అడుగుతారు. ఆ ఏదైతే మల్లు భట్టి విక్రమార్క గారు మాట్లాడారో ఆ మాటలకు మాకు సంబంధం లేదని చెప్పేసి ఎంపీడీఓ చెప్పడం జరిగింది. ఎందుకు సార్ ఆయన ఒక ఉప ముఖ్యమంత్రి, ఆయన మాటలకు విలువ లేకపోతే ఎట్లా సార్ అంటే మాకున్న గైడ్లైన్స్ ప్రకారం చేస్తాం, మాకు ఎవరి మాటలతో సంబంధం లేదని చెప్పిండు. అయితే దాని విషయంలో మేము మళ్ళీ ఈరోజు మాకు నేను ఒక అడ్వకేటు ఇక్కడ మల్లాపూర్లో ఒక లా ఆఫీస్ పెడదామని చెప్పేసి నేను అప్లై చేసుకోవడం జరిగింది. యూనిట్ కాస్ట్ 3 lakhs. నేను అప్లై చేసుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ చూస్తే ఈరోజు మొన్ననేమో రిజెక్టెడ్ లిస్ట్ పెట్టారు, ఈరోజు అడిగితే రిజెక్టెడ్ కాకుండా సెలెక్టెడ్ లిస్ట్ పెట్టి మీ సిబిల్ స్కోర్ తక్కువ ఉందని చెప్పేసి సెలెక్టెడ్ లిస్ట్లో మా పేర్లే లేకుండా చేశారు, మమ్మల్ని ఇంటర్వ్యూ కూడా అలో చేయకుండా చేశారు. ఎంపీడీఓ గారు వచ్చిన తర్వాత మొదటగా ఎంపీడీఓ గారిని కలిసి సార్ మరి మా పేరు లేదు మేము ఎట్లా మేము అంటే పేరు లేని వాళ్ళు వెళ్ళిపోవచ్చు, ఇంటర్వ్యూ లేదని చెప్పిండు. తర్వాత మళ్ళీ అక్కడికి వచ్చినటువంటి పాత్రికేయుల ముందట మళ్ళీ 15 నిమిషాల తర్వాత ఏంటి సార్ అని మళ్ళీ ఒకసారి అడిగితే లేదు అందరూ వెళ్ళొచ్చు అని చెప్పారు. అందరూ వెళ్ళొచ్చు అని చెప్పేసి మేమందరం పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ ఉన్నటువంటి బ్యాంకర్లు మాత్రం ఇంటర్వ్యూ తీసుకుంటారు. అక్కడ ఎలాంటి ఎంపీడీఓ ఆఫీస్కి సంబంధించిన అధికారులు పైన లేరు. మరి అక్కడ బ్యాంకర్లు కూడా ఏమంటారు అంటే సివిల్ స్కోర్ లేదు అని చెప్పేసి మళ్ళీ మీ పేరు లేదని చెప్పేసి ముందే రిటర్న్ పంపించేస్తారు. మరి ఇక్కడ జరుగుతుంది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఏమో యువతకు ఎంప్లాయ్మెంట్ కల్పించాలని చెప్పేసి ఒక మంచి ఉద్దేశంతో ఇది తీసుకొస్తే ఇక్కడ మాత్రం మాకు అన్యాయమే జరుగుతుంది. ఎక్కడ చూసినా కానీ కూడా పేద వర్గాలకు అన్యాయం జరుగుతుంది. వాళ్ళు ఇక్కడ వాళ్ళకు ఎంప్లాయ్మెంట్ కల్పిస్తే ఉపాధి చూసుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి సమాజానికి ఉపయోగపడే విధంగా వాళ్ళు వస్తారని చెప్పేసి ప్రభుత్వం ఆలోచించింది. మేము కూడా అంతే అనుకొని నిజంగానే అనుకుని కలలు కానీ ఇక్కడికి అప్లై చేసినాం. ఇక్కడ అప్లై చేసినట్టు చూస్తే ఇక్కడ ఒక రకంగా మాకు కనిపించిన వాతావరణం ఏంటంటే ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళకే ఇచ్చే పరిస్థితులు కనబడుతున్నట్టు బయట మాకు వినిపిస్తుంది. ఇది గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు మరియు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు మీరు ఇక్కడ మల్లాపూర్లో జరుగుతుంది తెలుసుకోగలరు. ఇక్కడ ఏం జరుగుతుందో ఒకసారి మీరు కలెక్టర్ ద్వారా తెలుసుకోండి. కలెక్టర్ గారు మీకు కూడా మేము ఇక్కడ ప్రజల తరపున విన్నవిస్తున్నాం. ఇక్కడ మరి మేము తెలుసుకున్న సమాచారం జిల్లాలో ఎక్కడ కూడా ఇట్లా లిస్ట్ అవుట్ చేసి ఎవరైతే సిబిల్ స్కోర్ లేదో వాళ్ళని అయితే ఇట్లా రిజెక్టెడ్ లిస్ట్లో పెట్టడం కానీ సెలెక్టెడ్ లిస్ట్లో పేరు లేకుండా చేయడం కానీ ఈ విధంగా అవమానించిన దాఖలాలు అయితే ఎక్కడా లేవని చెప్పేసి మాకున్నటువంటి సమాచారం ఉన్నది. ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు. మేమేమనుకుంటున్నాం లోను ఇస్తారో ఇవ్వరో అది వస్తుందో రాదో తెలియదు. కాకపోతే ఒక ఆశతో అప్లై చేసుకున్నారు. అలాంటి వాళ్ళ కనీసం ఇంటర్వ్యూలు కూడా తీసుకోకుండా ముందే రిజెక్ట్ చేయడం ఇది చాలా బాధాకరము. అసలు ఇది సమంజసం కాదని నేను చెప్పేసి అనుకుంటున్నాను. అయితే ఇప్పుడు సిబిల్ స్కోర్ అయితే మొత్తానికైతే తక్కువ ఉన్న వాళ్ళను ఇంటర్వ్యూ చేస్తలేరు. తర్వాత కొంతమంది ఎంపీడీఓ గారిని కలిసిన తర్వాత తీసుకెళ్ళి అక్కడ కూకుంటూ పెడతారు. సో సిబిల్ స్కోర్ ఇప్పుడు తక్కువ ఉంటే వాళ్ళకు మరి ఏదైతే ఈ రాజీవ్ వికాసం అప్లై చేసుకున్న వారికి మరి లోన్ వస్తుందా మరి రాదా అనే కన్ఫ్యూజన్లో కూడా లబ్ధిదారులు ఉన్నట్లు తెలుస్తూ ఉంది. మరి దీనికి ఆన్సర్ చెప్పాల్సిన పరిస్థితి, ఎందుకంటే ఖచ్చితంగా అధికారులు దీని మీద స్పష్టత ఇవ్వాలి. ఒకవేళ ఏదైతే మల్లు భట్టి విక్రమార్క గారు సిబిల్ స్కోర్కు సంబంధం లేదని చెప్తా ఉన్నారు సార్, మరి ఇక్కడ చూసుకుంటే సిబిల్ స్కోర్ ఉంటేనే మేము ఏదైతే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తామని చెప్పేసి ఇక్కడ కొంతమంది చెప్తా ఉన్నారు. సో దీనిపైన స్పష్టత అధికారులు ఎంతైనా ఇవ్వాల్సిందిగా ఉంటుందని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. సో మనతో పాటు అడ్వకేట్ ఎర్ర రమేష్ గారు మనతో విషయాన్ని చెప్పుకోవడం జరిగింది. చూడాలి మరి ఏ విధంగా లాస్ట్కు ఇప్పుడు సిబిల్ స్కోర్ లేని వారికి మరి ఈ రుణాలు వస్తాయా మరి రావా అని చెప్పేసి వేచి చూడాల్సిన పరిస్థితి. మరి మనకి రాజీవ్ యువ వికాసం పైన మల్లాపూర్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో భాగంగా మనకి బ్యాంకు నుండి ఏదైతే లిస్ట్ వచ్చిందో దాన్ని మనము ట్రాన్స్పరెన్సీగా ఉండాలి అనే ఉద్దేశంతో నోటీస్ బోర్డులో అంటించి అందరికి కూడా ఇంటర్వ్యూస్ నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో ఏవైతే అపోహలు సృష్టించబడ్డాయో ఎలిజిబుల్ అనేది ఏమి లేకుండా ఆన్లైన్లో ఎవరైతే అప్లై చేసిరో వాళ్ళందరూ కూడా మండల కేంద్రంలోని ఇంటర్వ్యూస్కి అటెండ్ కావచ్చు అని తెలియజేస్తుంది.